నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల కళను సాకారం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను అనేక రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలను గడప గడపకు అందించిన ఘనత కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముందు తెలంగాణ నేలలు బీడు భూములతో ఎడారిగా దర్శనమిచ్చేవి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి సారథ్యంలో అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి కాళేశ్వరం, కొండాపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ లాంటి ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసి మండు టెండల్లో సైతం ఎడారిగా ఉన్న బీడు భూములను పచ్చని పొలాలుగా మార్చిన ఘనత కేసీఆర్ గారిదని తెలిపారు. చేసిండు. నాడు బీడు వారినటువంటి పొలాలు, నెర్రలు వారినటువంటి పొలాలు పచ్చటి పొలాలుగా మార్చి రైతన్నకు అన్నదండగా ఉండి రైతు రాజ్యం తీసుకొచ్చినటువంటి కేసీఆర్ రైతుకు 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతుకు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ద్వారా హల్దీ రివర్, కూడవెల్లి రివర్ని జీవనదులుగా మార్చి 2 నదులకు ఇరుపక్కల ఉన్నటువంటి రైతాంగానికి వేలాది ఎకరాలను సస్యశ్యామలుగా మార్చి తెలంగాణ బీడు పొలాలను హరిత పొలాలుగా మార్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. తెలంగాణ తల్లి తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది ఎకరాల భూమిలో సాగు చేసినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము కట్టినటువంటి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుండి నీళ్లు వదలాలని డిమాండ్ చేసినప్పుడు కూడా రైతులు నారుమడ్లు పోసుకొని పొలాలు ఎండిపోతుంటే కూడా పట్టించుకోకపోవడం, ఇప్పటికి కూడా హల్దీ రివర్లో నీళ్లు వదలకపోవడం, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే హల్దీ రివర్లోకి నీళ్లు వదిలిపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి చెరువులు కూడా వెంటనే నింపాలని చెప్పేసి మా డిమాండు. అట్లనే రైతన్నలు పెట్టుబడులు పెట్టలేక అప్పుల పాలైపోయి రైతులు నాట్లు వేయలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు చెప్పిన ప్రకారం రైతు భరోసా కింద రైతన్నలకు వెంటనే పెట్టుబడి రిలీజ్ చేయాలి. అదే కాకుండా ఆసరా పెన్షన్లు కూడా 4,000 రూపాయల లెక్క వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉంది, ఇప్పటికిప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. 200 యూనిట్ల కరెంట్, ఫ్రీ కరెంటు ఇప్పటికిప్పుడు డబ్బులు ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు ఇప్పటికిప్పుడు ఇవ్వాల్సినటువంటి పని లేదు. 500 రూపాయల పెన్షన్, 500 రూపాయల సిలిండర్ ఇప్పుడే ఇవ్వాల్సినటువంటి పని లేదు. రాష్ట్రం మీద, ప్రభుత్వం మీద ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఈ 4 ఇచ్చి 4 గ్యారంటీలు అని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయలేదు. ఒక మహాలక్ష్మి పూర్తి చేయాలంటే 1,50,000 కుటుంబాలకి, మహిళలకి 2,500 లెక్క ప్రతి నెల ఇవ్వాలి. 500 రూపాయల సిలిండరు ప్రతి నెల ఇవ్వాలి. ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇవ్వాలి. ఈ 3 ఇచ్చినప్పుడే ఒక గ్యారంటీ పూర్తి చేసినట్టు. ఇట్లా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో 13 వరాలున్నాయి. మరి ఒక్కటి కూడా పూర్తి చేయకుండా, ఎక్కడ రూపాయి పెట్టుబడి లేకుండా ప్రభుత్వం 4 గ్యారంటీలు చేస్తున్నామన్నటువంటి గొప్ప చెప్పుకుంటుంది. ప్రజలు కూడా గ్రహించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ట్రేడింగ్ మొత్తం, వ్యాపారం మొత్తం కుదేలైపోయింది. వ్యాపారాలన్నీ కుదేలైపోయినాయి. ప్రభుత్వం మీద ప్రజలకు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఒక భరోసా లేకుండా పోయింది. ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప వ్యక్తి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్ నిర్మాణం చేసినటువంటి వ్యక్తిని, అలాంటి మహానుభావుని పట్టుకొని పరుష పదజాలం వాడడం,
నీచమైనటువంటి భాషలో మాట్లాడడం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తగదు. మాట్లాడే పద్ధతి పశదానం మార్చుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ముఖ్యమంత్రిగానే మాట్లాడండి. మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయండి. మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి, రైతాంగానికి సమాధానం చెప్పాలి. మీరు మాట్లాడిన తీరు 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తామన్నారు 2 లక్షలు, 9వ తారీఖు నాడు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు మీరు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయల చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పింది మీరు. రైతు వడ్లకి 500 రూపాయల 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పింది మీరు. మీరు చెప్పిన మాటలు మేము జ్ఞాపకం చేస్తున్నాం. మీకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, 5 సంవత్సరాలు ఉండండి, మిమ్మల్ని ఎవరు పడగొట్టరు, ఎవరు దించరు. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మాకుంది. ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు, మాకు ప్రతిపక్షం ఇచ్చిండ్రు. మీరు చేయాలే, మేము చేపించాలా. మీరు చేయకుంటే ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని తప్పుదోవ పట్టించే ఉత్తిత్త వాగ్దానాలు, ఉత్తగానే ఇచ్చే వాగ్దానాలని ఖాతాలో వేసుకొని 4 గ్యారంటీలు 5 గ్యారంటీలు అని చెప్తే ప్రజలు నమ్మరు. ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రశ్నించే రైట్స్ ఒక తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకే ఉన్నది. తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ ఇది, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పార్టీ ఇది. ఢిల్లీలో గట్టిగా వాణి వినిపించాలంటే బీఆర్ఎస్ సీట్లు 16కు 16 బీఆర్ఎస్ గెలవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ దేశంలో 28 రాష్ట్రాలుంటే 2 రాష్ట్రాలలో మాత్రమే ఉంది. ఢిల్లీలో అధికారం వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో అధికారం వస్తేనే గ్యారంటీలు ఇస్తాము అని అంటున్నారు. ఢిల్లీలో అధికారం రాదు, మీ గ్యారంటీలు ఇవ్వరు అని చెప్పకనే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం హామీలు అమలు కావాలని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా దాటాయని చెప్పి నిన్న మమతా బెనర్జీ గారు చెప్పారు, అదే నితీష్ గారు కూడా చెప్పారు. అసలు సింగిల్ డిజిట్కి పడిపోయే ప్రమాదం ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఈ ప్రభుత్వానికి ఓట్లేయడం వల్ల ఇచ్చిన హామీల మీద మేము డిమాండ్ చేస్తున్నాం, మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మీరు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోండి. రైట్, అది లేకుంటేనే మేము మాట్లాడే రైట్స్ మాకు ఉంటాయి కాబట్టి మేము మాట్లాడుతూనే ఉంటాం. మీరు ప్రజల్ని తప్పుదో పట్టించడానికి మీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ లో మాట్లాడితే ప్రజలు గ్రహిస్తారు.